మారేడుమిల్లి నుంచి కొంచెం దూరంగానే, ఇది మాత్రం మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన జర్నీ ఏంటంటే మారేడుమిల్లి వెళ్తున్నానండి. మారేడుమిల్లి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను అనమాట. వీలైన ఏరియాలు ఎక్స్ప్లోర్ చేద్దామండి. మారేడుమిల్లి అంటే తెలుసు కదండి, స్టన్నింగ్ లొకేషన్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్స్ ఉంటాయండి. దారిలో వెళ్తూ మాట్లాడుకుందామండి. ఫ్రెండ్స్, మారేడుమిల్లి వెళ్తున్నాను అని చెప్పాను కదండి, బ్యూటిఫుల్గా ఉంటాయండి మారేడుమిల్లి అంటేనే. లొకేషన్స్ అవి అదిరిపోతాయి అన్నమాట. నేను ఆల్రెడీ 9 o'clock అయిందండి, అంటే గోకవరంకి దగ్గరలో ఉన్నాను. మనం ఈరోజు ఏంటంటే మ్యాక్సిమం మారేడుమిల్లి ఏరియాలో ఎంత కవర్ చేయగలుగుతామో అంత కవర్ చేద్దామండి. నాకు ఓపిక ఉన్నంత వరకు తిరిగి మీకు మారేడుమిల్లి చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. మారేడుమిల్లి అంటే ఫారెస్ట్ ఏరియా కదండి. మనకి ఈ ఏరియాలో చూడండి, రోడ్డు వారిని మంకీస్ ఉన్నాయి కదా, ఇలాగ మనకి ఈ ఏరియా అంతా కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. రోడ్డు వారిని మంకీస్ వాటికి ఎవరు ఫుడ్ ప్రొవైడ్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్ గురించి ఆశపడి రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతుంటాయి, వెహికల్స్ కింద పడి అవి చనిపోతుంటాయండి, లేకపోతే దెబ్బలు తగులుతుంటాయి. అందుకని ఎవరు రోడ్డు వారిన వీటికి ఫీడ్ చేయొద్దండి. చూడండి ఎన్ని ఉన్నాయో. అవి హార్న్ కొట్టినా తప్పు కొట్టలేదు. చూసారండి, ఇవన్నీ వెదురు చెట్లు అండి. మారేడుమిల్లి ట్రిప్ అన్నది వింటర్లో చేస్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే మాన్సూన్లో చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల మాన్సూన్లో చేయలేకపోయానండి. వింటర్లో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మాన్సూన్లో కూడా ఒకసారి మళ్ళీ మారేడుమిల్లి ట్రిప్ చేద్దామండి, వీడియో చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ ఎంత థిక్గా ఉందో. ఎవరో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టున్నారండి, ఫోటోషూట్ జరుగుతుంది. ఫ్రెండ్స్, మారేడుమిల్లి అన్నది భద్రాచలంకి రాజమండ్రికి మధ్యలో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి ఎవరైనా మారేడుమిల్లి రావాలనుకుంటే వయా భద్రాచలం, చింతూరు, మారేడుమిల్లి రావచ్చండి. తర్వాత విశాఖపట్నం వైపు నుంచి ఎవరైనా మారేడుమిల్లి రావాలనుకుంటే విశాఖపట్నం, అన్నవరం క్రాస్ చేసి జగ్గంపేట వచ్చి, జగ్గంపేట నుంచి రైట్ డైవర్షన్ తీసుకుని వయా గోకవరం, మారేడుమిల్లి వెళ్ళొచ్చండి. తర్వాత ఎవరైనా రాజమండ్రి వైపు నుంచి, విజయవాడ వైపు నుంచి రావాల్సిన వాళ్ళు ఏంటంటే రాజమండ్రి, గోకవరం, రంపచోడవరం అలాగా మారేడుమిల్లి చేరొచ్చండి. బై ఎయిర్ ఎవరైనా రావాలనుకుంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట మారేడుమిల్లికి. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చి రాజమండ్రి నుంచి వెహికల్ మాట్లాడుకుని మారేడుమిల్లి రావచ్చండి. తర్వాత అకామిడేషన్స్ ఏంటంటే మారేడుమిల్లి చాలా రిసార్ట్స్ ఉంటాయండి. మారేడుమిల్లిలో రిసార్ట్స్ ఎక్కువగానే ఉంటాయన్నమాట. అకామిడేషన్ గురించి ఏమో ఆలోచించక్కర్లేదు. బై ట్రైన్ ఎవరైనా మారేడుమిల్లి రావాలంటే రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చి రాజమండ్రిలో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని రావచ్చండి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కంఫర్టబుల్ కాదనమాట. ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని రావచ్చండి. మారేడుమిల్లిలో స్టే చేయడానికి అకామిడేషన్ అది బాగానే దొరుకుతాయండి. రిసార్ట్స్ అవి బాగానే ఎక్కువగానే ఉంటాయి. దానివల్ల మీరు ఏం ఆలోచించక్కర్లేదండి మారేడుమిల్లిలో స్టే చేయడానికి. తర్వాత ఏంటంటే మేక్ మై ట్రిప్ ఇలాంటి
వెబ్సైట్లో చూస్తే మీకు రంపచోడవరంలోని ఒకే అకామిడేషన్ చూపిస్తుందండి. అలా కాకుండా మీకు మారేడుమిల్లిలో సెర్చ్ చేసుకోండి. మారేడుమిల్లిలో అకామిడేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. పొద్దుటే బయలుదేరాం కదండి, వెదర్ అయితే కొంచెం ఫాగీగా ఉందండి. ఈ మధ్యన రోడ్లు అవి బాగానే వేసారండి. రోడ్లు అయితే బాగున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయండి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోయినా చాలా స్మూత్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే టర్నింగ్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది గోకవరం అండి. యాక్చువల్గా నేను ఏంటంటే కాకినాడ నుంచి బయలుదేరానండి. కాకినాడ నుంచి బయలుదేరాను మారేడుమిల్లి వెళ్దాం అనేసి. వీడియో చేయడం మాత్రం జగ్గంపేట దాటిన తర్వాత నుంచి వీడియో చేస్తున్నానండి. అంటే మనం ఏంటంటే కాకినాడ నుంచి బయలుదేరాం కదా, వయా జగ్గంపేట, గోకవరం, రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి వెళ్తామండి. ఎదర ఒక చెక్ పోస్ట్ ఉందండి, చూద్దాం మనల్ని ఆపుతారా లేదా. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అండి. అంటే ఒకవేళ ఏమన్నా అటు నుంచి వచ్చి వెహికల్స్ని చెక్ చేస్తారేమో. మనల్ని అయితే ఆపలేదండి. రూట్ అయితే బాగుండి, కేక పుట్టించేస్తుంది, చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ మారేడుమిల్లి రోడ్స్ అండి ఇవన్నీ. మారేడుమిల్లి వెళ్ళే దారిలోనే సీతపల్లి అనే గ్రామంలోని అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుందండి. గుడి బాపనమ్మ వారి దేవస్థానం అంటారు. అదేనండి ఈ టెంపుల్. ఇక్కడ మీకు ఏంటంటే పూజా సామాగ్రి అంతా ఇక్కడ రోడ్డు మీద అవైలబుల్గా ఉంటుందండి. ఈ అమ్మవారి టెంపుల్ గోకవరం దాటాక ఉంటుందండి మనకి దారిలోనే. మారేడుమిల్లి వెళ్ళే దారిలో గోకవరం దాటాక ఉంటుంది అన్నమాట. ఈ రూట్లో నేను ఇంతకుముందు ట్రావెల్ చేశానండి, కానీ అంటే మారేడుమిల్లి ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. అప్పుడు మామూలుగా భద్రాచలం వెళ్తూ ఈ రూట్లో ట్రావెల్ చేశానండి అప్పుడులోనే. మనకి ఆంధ్ర నుంచి ఎవరైనా భద్రాచలం వెళ్ళాలంటే ఈ రోడ్డు బాగానే ఉందండి. కొత్తగా రోడ్డు వేశారు. వెహికల్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. రోడ్డు అయితే చాలా బాగుందండి. భద్రాచలం ఈ రోడ్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ లెఫ్ట్కి వెళ్ళాలండి, మారేడుమిల్లి వెళ్ళాలంటే. రైట్కి వెళ్తే ఏంటంటే అడ్డతీగలు అలాగ వెళ్ళిపోతామండి. రంపచోడవరంకి ఒక 6 కిలోమీటర్ల ముందు ఐపోలవరం టూరిజం పార్క్ అనేసి వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ పార్క్లోకి రావడానికి ఇక్కడ టికెట్లు ఉన్నాయండి. టికెట్ కాస్ట్ ఏంటంటే 20 రూపీస్ అండి, మనిషికి 20 రూపీస్. అంతేనమ్మా, మనిషికి 20 రూపీసే కదండి. చూడండి, ఈ పార్క్ చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే గిరిజన నృత్యం థీమ్ తోటి ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చిన్న వాటర్ బాడీ ఉందండి, అక్కడికి వెళ్దాం అనమాట.
నాకైతే వాటర్ సౌండ్ వినిపిస్తుంది, కెమెరాలో రికార్డ్ అయిందో లేదో. మనకి వాటర్ బాడీ దగ్గరికి రావడానికి మెట్లు అవి ఉన్నాయండి, చూడండి ఎలాగుందో. వాటర్ ఫ్లో చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అయితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చిన రోడ్డు అదండి. ఆ పైన వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనం వచ్చిన రోడ్డు అనమాట. పార్క్లోకి వచ్చాం. పార్క్లో నుంచి మళ్ళీ ఈ వాటర్ బాడీ దగ్గరికి దిగడానికి మనకి వే ఉందండి. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఎక్విప్మెంట్ ఉందండి. పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, రంపచోడవరం చేరే ముందు లొకేషన్ ఎలాగుందో. రోడ్డు చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్గా ఉందండి. రంపచోడవరం విలేజ్ నుంచి వెళ్తామని చెప్పాను కదండి, రంపచోడవరం ఇదేనండి. అంటే మనం గోకవరం రంపచోడవరం క్రాస్ చేసుకుని వెళ్తామండి మారేడుమిల్లి. రంప వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే టికెట్ మనిషికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి ఇదంతా వాటర్ వెళ్తుంది కదా. అంటే మనం కొంచెం పైకి వెళ్తే వాటర్ ఎక్కువ పడుతుంటుంది అటండి. అంటే 300 మీటర్స్ ట్రెక్ చేయాలట. చూద్దామండి, ఎక్కగలిగితే ఎక్కుదాం, లేకపోతే వెనక్కి వచ్చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, రంప వాటర్ ఫాల్స్లో ఇదొక వాటర్ ఫాల్ అండి. ఇంకా పైన ఉంది, అంటే ట్రెక్కింగ్ చేయాలి. మధ్యలో ఏంటంటే ఇది కూడా కనిపించిందని ఆగానండి. చూడండి ఫ్రెండ్స్, మనం పైకి ట్రెక్ చేస్తున్న దారిలో ఇదొక వాటర్ ఫ్లో అనమాట. ఇంకా పైకి వెళ్ళాలండి. పైకి వెళ్తే పెద్దది ఉందట, కానీ అంత దూరం వెళ్ళగలమా లేదో అని ఆలోచిస్తున్నానండి. ఇక్కడ కూడా విజిటర్స్ ఎక్కువే ఉన్నారండి. ఈ రంప వాటర్ ఫాల్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాటర్ ఫాల్ పడుతుంది అనమాట. అలా పైనుంచి కింద వరకు వెళ్తుంది. అంటే మనం కొండ మీదకి వెళ్తున్నాం కదండి, దారి పక్కనే ఇలాగా వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడ్డాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా పైకి ఎక్కాలండి. దూరంగా బోర్డులు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ వరకు ఎక్కాలి. ఇంకా ట్రెక్ చేయలేక ఇక్కడితోటి ఆగిపోతున్నానండి నేను. ఈ రంప వాటర్ ఫాల్స్ ఎలాగున్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన భూపతిపాలెం రిజర్వాయర్కి వచ్చామండి. ఇది రంపచోడవరం దాటిన తర్వాత మారేడుమిల్లి వెళ్ళి దారిలో మనకు వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫాగీగా ఉందండి. నాకు ఇక్కడికైతే చాలా బాగా కనిపిస్తుంది. అంటే కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో తెలియదండి. ఇదేంటంటే ఇక్కడ ఈ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉంటుందండి. చూడండి అలాగా. ఫ్రెండ్స్ చూడండి, ఇంత మంచి టూరిస్ట్ ఏరియాల్లోని మనకి ఇక్కడంతా చెత్త చేసారండి. ప్లాస్టిక్ అది వేసి ఇవన్నీ చెత్త చేశారు.
ఇదంతా పొల్యూట్ చేశారండి. కానీ మన ప్రజల్లో ఎప్పుడు అవేర్నెస్ వస్తుందో తెలియదండి ఫ్రెండ్స్. అలాగే ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు విజిటర్స్ ఎవరు ఇక్కడ ప్లాస్టిక్స్ ఇలాంటివన్నీ వేయకండి ఫ్రెండ్స్. ఇది రోడ్డుకి ఇటువైపు ఉన్నదండి. ఇందాక అటువైపు చూపించాను కదా, ఇది రోడ్డుకి ఇటుపక్క అండి. చూడండి ఇక్కడ కూడా పేపర్స్ ఇవన్నీ వేసారనమాట. ఇది మనలోనే చైతన్యం రావాలండి, అవేర్నెస్ పెరగాలి. ఇది భూపతిపాలెం రిజర్వాయర్ వేరే యాంగిల్ అండి. అంటే కొంచెం ఎదురుకొచ్చి వ్యూ పాయింట్ నుంచి కొంచెం ఎదురుకొచ్చి మళ్ళీ తీసాను అనమాట. చూడండి ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంది కదా. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర ఒక 10 minutes స్పెండ్ చేయొచ్చండి. సైట్ సీయింగ్కి బాగానే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ దారిలో నీ చెట్టు కనిపించిందండి. ఈ కాయలు ఏం కాయలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే లిప్స్టిక్ కాయలు అంటారండి. ఇవి లిప్స్టిక్ కాయలు అంటారనమాట. రంపచోడవరం దాటాక మనకి భూపతిపాలెం రిజర్వాయర్ వచ్చింది కదండి. భూపతిపాలెం రిజర్వాయర్ దాటిన తర్వాత మనం ఇప్పుడు ఆన్ ది వే టు మారేడుమిల్లి వెళ్తున్నాం అండి. చూడండి ఫ్రెండ్స్, మారేడుమిల్లి వెళ్ళే దారిలో రూట్ ఎలా ఉందో. పూర్తిగా లష్ గ్రీన్ తోటి ఉందండి రోడ్డుకి అటు ఇటు చెట్లు బాగా ఏపుగా పెరిగి ఉన్నాయండి. ఇది మాన్సూన్లో వస్తే చాలా బాగుంటుందండి ఈ రోడ్డు. నేను ప్రస్తుతం వింటర్లో వీడియో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ మాన్సూన్లో ఒకసారి వీడియో చేస్తానండి. ఖచ్చితంగా మళ్ళీ మాన్సూన్లో వస్తాను. నాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చిందండి. మారేడుమిల్లి మళ్ళీ మాన్సూన్లో వచ్చి మళ్ళీ ఒకసారి మాన్సూన్లో ఎలాగున్నది అన్నది మీకు అందరికీ చూపిస్తానండి. ఈ రోడ్ అంతా రిసార్ట్సే ఉన్నాయండి. అందుకని ఎవరు ఇక్కడికి వచ్చి టూరిస్టులు ఎవరు దూరం నుంచి వచ్చే వాళ్ళు మీరు రూమ్స్ గురించి జడక్కర్లేదండి. మామూలుగా ఈ రూట్ మ్యాప్లోనే ఫొటోస్ ఉంటాయి కదండి, ఆ ఫొటోస్ని చూసి రిసార్ట్స్ మీరు బుక్ చేసుకోవచ్చండి. మేక్ మై ట్రిప్ ఇలాంటి వాటిల్లో మీరు ఎతికితే ఇవి కనిపించవండి. అకామిడేషన్ గురించి ఎవరు జడక్కర్లేదండి. నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియాలో నైట్ జర్నీ చేస్తే జంతువులు కూడా కనిపించవచ్చండి. ఈ రోడ్లో నైట్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అది కూడా నేచర్ లవర్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం మారేడుమిల్లి ఇంకా 1/2 kilometer ఉందానికి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉందండి. వెహికల్కి 50 రూపీస్, అంటే కార్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఇది ఎందుకు అని అడిగితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అనేసి చెప్పారండి. సెస్ అన్నమాట, ట్యాక్స్. ఇదే మారేడుమిల్లి విలేజ్ అండి. మారేడుమిల్లి విలేజ్ చేరిపోయామన్నమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే మారేడుమిల్లి విలేజ్ అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుందండి. మనం మారేడుమిల్లి దాటి కొంచెం ఎదరికి వెళ్తామండి. అంటే వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూసి మళ్ళీ రిటర్న్ అవుతామండి.
రోడ్ సైడ్ చూసారండి, ఎక్కడ చూసినా బొంగులో చికెన్ ఉన్నాయి. ఇక్కడ మారేడుమిల్లి ఫేమస్ అండి బొంగులో చికెన్కి. చూడండి ఫ్రెండ్స్, మారేడుమిల్లిలోనే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఫేమస్ అని చెప్పాను కదండి. ఇలాగా బ్యాంబూ స్టిక్లో వేసి మూత పెట్టి కాలుస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అందులో బిర్యానీ ఇలాగ ఉంటుంది అన్నమాట బ్యాంబూలోనే. ఇది మన్యం వ్యూ పాయింట్ అండి. మన్యం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం అన్నమాట ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అంతా ఫాగీగా ఉంది. ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఈ వ్యూ పాయింట్. చాలా డీప్గా ఉందండి. చూడండి, మనం వచ్చిన రోడ్డు అది, అలాగ వచ్చాం అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, సోక్లేరు వ్యూ పాయింట్కి వచ్చామండి. ఎవరో కొంతమంది అక్కడ స్నానం చేస్తున్నారండి. ఇక్కడ పోలీస్ వారి హెచ్చరిక కూడా ఉంటుంది, ఎవరు నీటిలో దిగద్దు అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది వ్యూ పాయింట్. ఇది మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్ళే దారిలో ఉందండి. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సోక్లేరు వ్యూ పాయింట్ ఎలా ఉన్నదో. సోక్లేరు వ్యూ పాయింట్ ఇంకోసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఈ వ్యూ పాయింట్. మారేడుమిల్లి నుంచి కొంచెం దూరంగానే, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మారేడుమిల్లి. వీడియో ఎలాగుందండి? వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీ కామెంట్స్ని బట్టి నేను ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు తెలుస్తుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.